అసలు ఇన్ని మూవీస్ చేసిన ఆర్జీవి గారితో ఇంకా మీకు లోపల అసలు అంటే ఆర్జీవి గారితో అసోసియేట్ అయ్యి చేయడానికి ఆ ఇంట్రెస్ట్ ఎప్పటికీ డబుల్ ట్రిబుల్ అవుతూ ఉంటుందేమో మీకు. అనిల్ రావుడి గారు అంటారు ఆయనతో ఏం కానీ ఇట్లా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారే అంటారు. వెళ్ళిపోతామ్మా, ఇది ఆయన ఏదో చేస్తాను నన్ను సంథింగ్. వాట్ మేక్స్ యూ దట్ హై సార్? అంటే ఆర్జీవి గారితో వర్క్ నేను ప్రేక్షకుడిగానే ఉన్నాను మా. 2019 బ్రోచేవారు ఎవరు రిలీజ్ అయ్యేదాకా నేను ప్రేక్షకుడినే. అప్పటి నుంచి ఒక ఆర్టిస్ట్గా బిజీ అయ్యాను. సో నేను 10th క్లాస్ పాస్ అయ్యాను 1988లో, ఇంటర్మీడియట్ 89. నా 89 అక్టోబర్ 19th రిలీజ్ అయింది సినిమా. నాకు అప్పుడు ఎగ్జాక్ట్ 19 years ఓల్డ్, 17 years, 17 సంవత్సరం. ఆ ఏజ్లో చూసిన సినిమా చూసి మేము రాడ్లు గీడ్లు, దాని తర్వాత మా అయ్యలు వచ్చి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ శివ ఇస్తావా నా కొడకని ఇరగొట్టి. సో అవన్నీ చేసి ఆయన్ని కలిశాను ఎన్ని సంవత్సరాల తర్వాత, 89 అని. ఐ మెట్ హిమ్ ఇన్ 2014. ఎన్ని సంవత్సరాలు? కెన్ యూ ఇమాజిన్? ఒక 35 years తర్వాత ఆయన వల్ల అంత ఇన్ఫ్లుయెన్స్ అయిన వ్యక్తి ఆయన కలిశాను. ఎట్లుంటుంది? అందుకే ఇంకా నేను ఆయన దగ్గర ప్రేక్షకుడిగానే ఉన్నాను. నటుడిగా చేస్తున్నాను కానీ అది స్టిల్ జీవి గారు అని ఎందుకు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఆర్టిస్ట్ ఆయన అని ఉండిపోతాను నేను. నరేష్ గారిని చూస్తే మా అమ్మగారు అంటారు నువ్వు నరేష్ గారు అందరితో చేస్తున్నావు అంటే అవును నేను ఎక్సైట్ అవుతా. సో ఇంకా ప్రేక్షకుడిగానే ఉన్నా. ఎవరైనా సెల్ఫీ అడిగితే ఇబ్బంది. అందుకే నాన్న ఎందుకు అడుగుతున్నారు పిచ్చోళ్ళ మామూలు కదా. సార్ ఫస్ట్ టైం మీకు అసలు ఎప్పుడు అనిపించింది నేను సెలబ్రిటీ అని? అది మొన్న కొన్ని రోజుల ముందు హోటల్కి వెళ్ళామ్మా, బాగా ఇష్టం అక్కడ సెట్ దోశ తిందామని. పోయి సెట్ దోశ తింటాం. సార్ మీ సెల్ఫీ కావాలంటే తింటున్నాను అన్న. పర్లేదు సార్ అని సెల్ఫీ తీసుకున్నారు. నాకు అది ఐ డోంట్ లైక్ ఇట్. కొందరు ఇట్లా ఫోటోలు తీస్తే నచ్చదు. సార్ వాడు తింటున్నాడు కదా, ఆడు సెలబ్రిటీ కావచ్చు, వంకాయ కావచ్చు. ఆ మర్యాదలు ఇప్పుడు లేవు. నేను వైజాగ్లో ఏదో పబ్కి వెళ్తే టాయిలెట్లు ఉంటే హే అన్నాడు. ఏమైంది అంటే హాయ్ సార్ అన్నాడు. నువ్వు బిజీ డౌన్లోడ్ చేస్తున్నావు, నేను డౌన్లోడ్ చేస్తున్నా, చేతులు ఏడు పెట్టేవి తెలియదు. అక్కడి నుంచి ఇప్పుడు అర్జెంటుగా చేయకండి సెల్ఫీ అడుగుతున్నాడు మనం. ఇట్లాంటి టైంలోనే ప్రశాంతంగా ఉన్నాను. ఇట్లా అయిపోయినావు ఇంద్రా అని అనిపిస్తుంది. ఇప్పుడు సూపర్ మార్కెట్ పోవడం ఇబ్బంది. కొన్ని చిన్న చిన్న డైమండ్ కేఫ్, గోల్డెన్ కేఫ్ అని ఉంటాయి కదా, అక్కడ పూరి కుర్మా బాగుంటుంది మా. అది తినలేము ఇప్పుడు. పోగానే సెల్ఫీలు గిల్ఫీలు, అది ఇబ్బంది. సో అంటే ఈ కరోనా వాటిలో పీక్స్ టైంలో ఉన్నప్పుడు ఏమన్నా కొంచెం ఈ మాస్క్ అవి ఏమన్నా హెల్ప్ అయ్యేవేమో? లేదు మా, పీక్ టైంలో షూటింగ్లో బిజీ ఉన్నా కదా. కరోనా టైంలో బిజియెస్ట్గా ఉన్నా కాబట్టి అంతే. యాక్చువల్లీ మాస్క్ వేసుకోవాలి, పద్ధతులు పాటించాలి, కొన్ని రావు మా చేయడం. వస్తే వచ్చి పోతే పోయినామని ఉన్నా. సరే, మీకు సెల్ఫ్ అనలైజేషన్ కూడా చాలా ఎక్కువ. మీలో మీకు అసలు నచ్చని విషయం ఏంటి? చాలా అంటే నాకు నేనే ఒక పెద్ద నస. నేను ఎందుకు ఇలా మాట్లాడి ఉండొచ్చు కదా. నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికే ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో సినిమా రాలేదు చూసావా, ఇప్పుడు ఇడియాటిక్ బిహేవియర్, నన్ను నేను తిట్టుకుంటా. వచ్చిందనుకో హలో వస్తే నువ్వు గొప్పతనం కాదు, అది వాళ్ళ గొప్పతనం. అప్పుడు ఏంటి అదే ఇది బై టూ మచ్ అబ్బాయి, పోతే నా తప్పు, వస్తే వాళ్ళ గొప్పతనం అంతే, నువ్వు బెటర్. నన్ను నేను నస కొంచెం అదే బాగా ఇచ్చినవరా అని చెప్పబుద్ధి కాదు. అందుకే అంటారు కదా నాతో బతకడం కష్టం అని ఎవరైనా చెప్తే అంటారు. మీకన్నా నాకే తెలుసు 50 సంవత్సరాలు నాతో బతకట్లా. డైలాగ్ కూడా అక్కడి నుంచి రానవసరం లేదు, నేనే చెప్తున్నా కదా వెయిట్ అంటారేమో. ఇప్పుడు నా అంటాడు ఒక అమ్మాయి వచ్చేసి ఆ రెండో రోజు బహుత్ ముష్కిల్ హై అన్నది అనుకో, నేనే చెప్తున్నా అంటారు ఇంకా మీరు అప్పుడు. ఓకే. అండ్ సార్ అసలు అంటే ఇయర్స్ డౌన్ ద లైన్ ఇయర్స్లో ఇండస్ట్రీలో కూడా అసలు ట్రెమెండస్ చేంజెస్. అంటే అసలు టాలీవుడ్, ఎస్పెషల్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఇండియా కాదు గ్లోబల్ వైడ్ ఆస్కార్ అవార్డ్ కూడా గెలవటం జరిగింది. సో దిస్ చేంజెస్ ఇలాగా నేను ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ అ చేంజ్ మా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎస్పెషలీ రాజమౌళి గారు RRR లాంటి ఎక్స్ట్రా కాబట్టి అంత తెలుస్తుంది. ఏం ముందు లేదమ్మా, శంకరాభరణ నమస్కారం పోలేదా, వీ హ్యావ్ బీన్ మాయాబజార్ లాంటి ఎక్స్ట్రాడినరీ విజువల్స్ మా.
జగదేక వీరుని కథలో 5 ఎన్టీ రామారావు గారు పక్కన షూట్ చేసిన మార్కస్ బాట్లీ గారు లేరా, ఎక్స్ట్రాడినరీ తీసాం ఎప్పుడు. మనకి ఎక్కడ కానీ అంత జనాల్లో వెళ్ళలేదు, ఎందుకంటే సోషల్ మీడియా అనేటువంటిది లేని లేదు. అప్పుడు ఉండేది రేడియో, దాని తర్వాత వచ్చిన టీవీ. కానీ ఇప్పుడు మన ఆధిపత్యం అని ఉంటున్నది అంటారు కదా, ఆధిపత్యం నేను ఒప్పుకోను. మా ఒక్క ఇండస్ట్రీ ఇంకో ఇండస్ట్రీ కన్నా ఎక్కువ అంటే ఒప్పుకోను. కానీ పయనియర్స్ మాత్రం మన వాళ్ళు. మసాలా సినిమాలు అంటే మామూలు మసాలాలు తీయలేం మనం, సబ్జెక్టులు తీయమంటే ఈ రకం చేస్తాం. వీఆర్ ఆల్వేస్ పయనియర్స్. ఇప్పుడు రీసెంట్ టైంలో ఏ హీరో అంత ఎఫర్ట్ పెట్టాడు మా చలనచిత్ర పరిశ్రమలో. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైంలో నాకు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.